దోసకాయ చికెన్ రైస్ ఛాలెంజ్ డన్ ఈసారి ఖచ్చితంగా విన్నా మనమే ఎప్పుడు ఇలానే అంటున్నా ఛాలెంజ్ ఏం పెట్టట్లే కదా. ఎందుకు పెట్టనా? ఏం పెడుతున్నావు? ఐ లవ్ దోసకాయ చికెన్, చాలా బాగుంది. తిను కూడా మమ్మీని చూసి తినడం తిని ఇన్స్పైర్ నేర్చుకొని చేసింది, చాలా బాగా చేసింది. ఎంత దోసకాయ చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది బా, ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది, అల్టిమేట్ ఉంది. చాలా ఏంటి చెప్పు, ఏదో ఛాలెంజ్ ముందు ఏం ప్లాన్ చేసుకోండి, ఆటోమేటిక్ వస్తుంది మాకు. కానీ చెప్తుంది మీరు ఓకే అంట. ఈసారి నువ్వు కర్రీ చేసి నేను వీడియో తీసి ఇచ్చులో పెట్టుకుంటా. చాలా నిడిపోతే డన్. నువ్వే చాలు కర్రీ. ఇంతవరకు ఒకసారి కూడా కిచెన్లోకి ఆడతాను తెలుసా. మొన్న నేను ఆమ్లెట్ ఒకటి మొన్న వేసిండు. ఒకసారి చెప్తూ నువ్వు చెప్తాను, అందుకే చేయడా వంట. అలా కాదు, నాకు ఇష్టం ఉండదు, నేను నేర్చుకోలేదు ఏది కూడా. ఓకే, ఏమైతే నేర్చుకుంటా, తినొచ్చు కదా మంచిగా. అప్పుడు మా అమ్మ వండి పెట్టింది, ఇప్పుడు నువ్వు వండి పెడుతున్నావు. నేర్చుకున్న అవసరం నాకేమొచ్చింది, ఏం లేదు. అబ్బాయిలు వంట చేస్తే బాగుంటుంది, నీకు అలవాటు అయిపోతుంది. మా అన్నయ్య బాగా చేస్తాడు, సూపర్ చేస్తాడు. వంటలు వచ్చే వాళ్ళు వేరే వాళ్ళ వంటలు తొందరగా మెచ్చుకోరు కదా. మా బావగారు కూడా మెచ్చడు, ఎవరు చేసినా వంటలు పెట్టడు. సూపర్ కర్రీ. దాన్ని కొంచెం ఉంది, అయిపోయింది. మీకు అట్లా వదిలింది సరే, ఏం చేద్దాం. ఇట్లా కలుపుకోవాలి. అయిపోయి ఇంకా అయిపోతుంది. ఏదో పాపం లేనో చేసిన సార్ అంతే. ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు అంటున్నావు అని. అబ్బా బాగా చెప్తున్నావా. నేను కూడా నీకు కావాలని గెలిపించింది సార్ చేస్తా. తెలుసు తెలుసు, చూసినా నేను కూడా చెప్తా అట్లా. ప్రతి దాంట్లో నువ్వు అంటే ఇస్తాను నేను అన్నా.
యాక్చువల్గా ఫుడ్ తినే ముందే నాకు అడ్డమైన తిండి పెట్టింది, నాకు పట్టలేదు, నాకు తిరిగిపోయింది అంతే. అనుకోలే కూర్చోాలని నేను సడన్గా పెట్టేసిన, కానీ నేనైతే ఏం తినలే. కానీ ఇడ్లీ తిన్నాడు బాగా. ఎన్ని తిన్నాడే? 10 to 12 తింటా. అన్ని తిన్నాడు, నేను 6 తిన్నా. నాకు కర్డ్ కావాలి, కర్డ్ లేకపోతే నాకు తిన్నట్టే ఉండదు అసలు. సో నేను కర్డ్ వేసుకుంటుంది ఎట్లా తను గెలిచి చేసింది. చూడండి నేను కర్డ్ వేసుకొచ్చుకున్నా. అయిపోయింది, కంప్లీట్. ఐఎమ్ ది విన్నర్ ఫస్ట్ డే ఫుడ్ ఛాలెంజ్. సో ఈసారి మా వారితో వంట చేపిస్తాను. నాకేం కర్రీ చాలు. ఏం కాదు, చెప్పు నువ్వు ఏం చేయాలి. చేపల కూర అయినట్టే. చేపలు ఫ్రెండ్స్ ఇంతకు ముట్టుకోలేదు, నాతో చేపలు. చేపల కూర ఫిక్స్. నోవే. మరి ఏం చేసి చెప్పు. ఛాలెంజ్లో ఓడిపోయినా గెలిచిన వాటిని ఖచ్చితంగా వినాలి. మనం పచ్చి పిచ్చిన లేదా? అవును, నువ్వు కూర చేయవు కానీ ఏం కూర అని చెప్పలేదు నాకు. చెప్తా. చెప్పు మరి. ఏం కూర ఉన్నాయి నీకు చేసి పెట్టడానికి? ఇంతసేపా నేను చెప్పింది? చేపల కూర ఫిక్స్. నో 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 నో, చేపల కూర ఆఫ్ చేసి చెప్పు. సరే మ్యాగీ చేసి పెడతావు. అమ్మ ఏం వద్దు మ్యాగీ, అది కూర కాదు. నాకు వచ్చింది మ్యాగీ ఒక్కటే. మ్యాగీ వద్దు. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు, ఏం రావు నాకు. సరే చికెన్ కర్రీ నీ స్టైల్లో చేసి పెట్టినా. చికెన్ కంటే లాంగ్ ప్రాసెస్ కానీ ఎగ్ కర్రీ చేస్తాను. సరే ఓకేనా? ఎగ్ ఓకే. అండా బుజ్జి, అండా బుజ్జి. అండా బుజ్జి చేసేట తినేటట్టు ఉంటుందో తినకుండా ఉంటుందో చూస్తాను నేను. ఓకే, నాకైతే టేస్టీ చేసి పెట్టాలి. సరే మనం కూర చేయాలనుకున్నాం, టేస్ట్ అయ్యాను ఒప్పుకోలేదు, చేస్తా అంతే. అది టేస్ట్ వస్తుందా నాకు సంబంధం, ఎట్లా తినాలి. సరే ఆ టేస్టీ చేసి పెట్టాలి. నువ్వు అది అడగలేదు, కర్రీ చేసి పెట్టాలి, చేసి పెట్టా అంతే. అది ఎట్లా తిన్నది ఇష్టం. లైక్ అది. సరే ఓకే. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. బాయ్.